అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తా జిల్లాల్లో వేసవి పంటగా పెసర సాగు. బిందు సేద్యం ద్వారా ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానం. మామిడికాయ పెరిగే దశలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అపరాల పంటలైన పెసర, మినుములు స్వల్పకాలంలో అందివచ్చి రైతుకు లాభాన్ని, భూమికి సత్తువను అందిస్తాయి. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ పంటలివి. అయితే వేసవిలో తేలిక నేలల్లో సాగు చేయాలంటే మినుము కన్నా పెసర పైరు అనువుగా ఉంటుంది. దాల్వా వరి తర్వాత అలానే మెట్టలో ఇతర పంటలు తీసుకున్న తర్వాత పెసరను సాగు చేయవచ్చు. నేల సారం పెంచేందుకు, పంటల సరళిని మార్చుకునేందుకు పెసర ఉపకరిస్తుంది. 2-3 నీటి తడులు ఇవ్వగలిగితే చాలు, విత్తిన 55 నుంచి 60 రోజులకే అంది వస్తుంది. పెసరను మార్చి మాసంలోపు విత్తుకునే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో వేసవి పంటగా పెసర సాగు గురించి వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. వేసవిలో పొలాలని ఖాళీగా ఉంచే బదులు వేసవిలో వేసుకునే ప్రత్యేకమైన పంటగా పెసరను మనం చేసుకోవచ్చు. తద్వారా పెసరను మనం కాయ గింజ తీసుకున్న తర్వాత ఏదైతే మిగిలిన ఈ బొత్తు పెసర వ్యర్థాలు మనకి అర్థవంతమైన సేంద్రీయ పదార్థంగా తయారవుతుంది. ఇక్కడ విత్తుకోవడానికి సమయం మనం చూసుకుంటే ఇప్పుడు ఈ మార్చి 15 లోపు విత్తుకుంటే నీటి ఆధారం ఉండడం, అదేవిధంగా కొంచెం కండగట్టిన నేలలో చేస్తే చాలా వరకు మధ్యలో 1-2 తడులతో బెట్ట గురి కాకుండా చేస్తే వేసవిలో 8 క్వింటాలను తగ్గగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు వేసవికి చెప్పుకునే రకాల్లో మనం చూసుకుంటే కనుక మంచి రకాలు మనకు అనుకూలంగా లభ్యంగా ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమైన రకాల్లో ఈ WGG42 అనే రకం ఉందండి. ఇది సుమారుగా మనకి 4 క్వింటాల పైచిలికే దిగుబడినిచ్చి, ఇది పల్లాకును తట్టుకునే రకం కాకుండా గింజలు కొంచెం లావుగా ఉండి మెరుస్తూ ఉండే రకం కాబట్టి దీన్ని మనం వాడుకోవడానికి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా మన పాతకాలం మనం చెప్పుకునే ఈ LGG 460 కూడా చాలా వరకు ఈ 65 నుంచి 70 రోజుల వేసవిలో అయిపోయి సుమారుగా 6 క్వింటాల వరకు దిగుబడిని మనకిస్తూ కాయలు గుత్తులు గుత్తులుగా మనకి కాసి పైభాగంలో కానీ కోయడానికి మనకు వీలుగా ఉంటుంది. ఒకేసారి కోతకు వస్తుంది. అదేవిధంగా ముఖ్యమైన ఈ పల్లాకు తెగులను తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా LGG 460 కూడా మనం వాడుకుంటే వేసవిలో ప్రయోజనకరం. అదేవిధంగా మనకి లామ్ నుంచి LGG 607 అనే రకం వచ్చింది. ఈ రకాలు కూడా మంచి గుణగణం కలిగి ఉంది. LGG 607 అనే రకం సుమారుగా ఒక 60 రోజుల్లో మనకి దిగుబడికి వస్తూ ఒక 7 క్వింటాల వరకు మనకి దిగుబడినిచ్చి పల్లాకుని తట్టుకునే రకం. వీటితో పాటు IPM 2-14 కూడా మనకి రైతాంగం దగ్గరగా ఉండే రకాల్లో మంచి రకాలు. అదేవిధంగా విత్తన భాండాగారాలు చూసుకుంటే మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలసలో ఉంది కాబట్టి విత్తన లభ్యతను పట్టుకొని కంపల్సరిగా వేసవిలో భూముల్ని ఖాళీ ఉంచకుండా ఏదైతే ఈ వేసవిలో ఉండే అధిక ఎండకి గురి కాకుండా ఈ అపరాలని ఇప్పుడు మనం సో చేసుకుంటే మంచిది. ఏదైతే అపరాలను కంపల్సరీగా విత్తన శుద్ధి చేయడం, 1 కిలో విత్తనానికి ఒక 2.5 గ్రాముల థైరామ్ కానీ, లేకపోతే కాప్టాన్ కానీ, లేకపోతే మ్యాంకోజెబ్ కానీ, ఈ కార్బండైజం కానీ వాడి ఈ తెగుళ్ళ సమస్యలను లేకపోతే పురుగుల సమస్యలను మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా 5 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే 5 గ్రాముల థయోమితాక్సమ్ అనేది మన మార్కెట్లో దొరుకుతుంది. దానికన్నా వేసి విత్తన శుద్ధి చేసుకుంటే మనకు వచ్చే ఆదరించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట 15 నుంచి 20 రోజుల్లో మనకి ఏ రకమైన సమస్యలు ఉండవు. ఇటు పురుగుకు సంబంధించి తెగుళ్ళ సమస్యలు ఉండవు, రసం పీల్చే పురుగులు ఉండవు. కాబట్టి విత్తన శుద్ధి చేసి
వేసవి పెసరను విచ్చుకోవాల్సిన అవసరం రైతాంగం గమనించాలి. ఇకపోతే విత్తన మోతాదు సుమారుగా మనకి ఈ వేసవిలో మనం చేసుకునే రైతాంగం సుమారుగా ఒక 12 కిలోలు తగ్గకుండా పెసరని మనం వేసవిలో విత్తుకోవడం. కలుపు సమస్యకి మనకు చాలా వరకు నివారించడానికి మార్కెట్‌లో కలుపు యాజమాన్యానికి తగిన మందులున్నాయి. ఏదైతే మనకి హోదా ఏమైనా ఎక్కువకుంటే నిర్మూలనకి ఫెనాక్సాప్రాప్ మిథాయిల్ మనకు మార్కెట్‌లో ఉంది. 250 మిల్లీలీటర్లు లీటర్ నీటికి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకి పిచికారీ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ గడ్డి జాతి గానీ, గరిక జాతులు గానీ ఉంటే క్విజలాపాప్ మిథాయిల్ అనే మార్కెట్‌లో మందుంది. ఇది కూడా నీల మందు 400 మిల్లీలీటర్లు ఎకరాకి సరిపోతుంది. దాన్ని వాడుకోవచ్చు. వీటితో పాటు ఏదైతే మనం మార్కెట్‌లో కలుపుతో పాటు వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నాయనుకుంటే ఓవరాల్‌గా మనం చెప్పుకున్న ఏదైతే ఈ పోస్ట్ ఎమర్జెన్సీలో 25 రోజులప్పుడు ఈ ఇమాజితపైర్ అని చాలా బాగా పనిచేస్తుంది. ఎకరాకి నీళ్ళ మందు 200 మిల్లీలీటర్ నీళ్ళ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే చాలా సమర్థవంతంగా ఈ కలుపును సకాలంలో నిర్మూలించడం వల్ల అవుతాం. వీటితో పాటు ఈ అవరోధకాల్లో మారుకా మచ్చల పురుగు ఒకటి చెప్పడం జరుగుతుంది. ఏదైతే సమగ్ర సస్యరక్షణ వీటి అన్నింటిలో మాట్లాడుకుంటే లింగాకర్షక బుట్టలు ఒక ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ఈ మారుకాకి. అదేవిధంగా తొలి దశలో మనం మొదట 25 రోజులప్పుడే 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవడం. అవసరం అనుకుంటే మనకు తర్వాత రోజుల్లో థయోడికార్బ్ 1 గ్రాము కానీ, లేకపోతే ఈ 0.6 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయిడ్ కానీ 1 లీటర్ నీటికి కలిపి 200 లీటర్ల ద్రావణాన్ని ఎకరాకి పిచికారీ చేయడం వల్ల ఈ సమగ్ర పురుగుల రక్షణ జరుగుతుంది. అదేవిధంగా పైపాటు పోషకాలు ఒకటి మనం మాట్లాడుకోవాలి. పైపాటు పోషకాలు ఏవైతే ఈ బెట్ట నుంచి తట్టుకోవడానికి పైపాటుగా మనం 2 సార్లు చెప్తున్నాం. 20 నుంచి 25 రోజులప్పుడు మనం పైపాటుగా ఈ 19, 19, 19 3 అనేది 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున పైపాటుగా పిచికారీ చేసుకోవడం. అలానే 45 నుంచి 50 రోజులప్పుడు కూడా ఈ మల్టీకే 13-0-45ని పైపాటుగా పిచికారీ చేసుకునే ఒక పోషకంగా మనం చెప్తున్నాం. 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా 5 పంచసూత్రాలు వేసవి అపరాలు పెసరలో చూసుకుంటే విత్తన శుద్ధి, మంచి పల్లాక తెగులును తట్టుకునే విత్తన రకం, ఈ పోషక యాజమాన్యం చూసుకొని కలుపు యాజమాన్యం, అదేవిధంగా ఏదైతే ఈ తెగుళ్ళకు సంబంధించి మారుకా కానీ లేకపోతే బూడి తెగులు కానీ చేసుకుంటే కాయ గింజ తీసుకున్న తర్వాత భూమి పరిరక్షణతో పాటు భూమికి మనకి కావాల్సిన ఏదైతే ఈ సేంద్రియ ఎరువుని అందించిన వాళ్ళం కూడా అవుతాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలన్నీ దాదాపు పిందె దశ నుంచి కాయ పెరిగే దశలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో మామిడి కాయలకు కవర్లు తొడిగే పద్ధతి ప్రాచుర్యం పొందింది. కవర్లు తొడిగినప్పుడు చీడపీడల సమస్య పెద్దగా ఉండదు, కానీ లేని చోట్ల కాయ నాణ్యత పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కాయ పెరిగే దశలో తామర పురుగులు, రాతిమంగును, తేనె మంచు పురుగు, మసిమంగును, పక్షి కన్ను తెగులు కాయ మచ్చలను కలుగజేస్తాయి. దీంతో కాయ నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు, నీటి యాజమాన్యం కూడా సక్రమంగా ఉండాలి. అప్పుడే కాయ సైజు బాగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. కాయ పెరిగే దశలో మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి. పండిస్తున్నటువంటి అన్నిట్లో కూడా మామిడి అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా పండించేటువంటి ప్రధానమైనటువంటి మన పండ్ల తోటల్లో ప్రధానమైనటువంటిది. సో పిందె నుండి కాయ పెరుగుదల దశలో ఉంది. పిందె దశలో ఆశించే వాటిలో ఎక్కువగా తేనె మంచు, తర్వాత తామర పురుగులు ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాయలపైన గోకి రసాన్ని పీల్చడం వల్ల మరక ఏర్పడుతుంది. ఈ మరక వల్ల కాయ పెరిగిన దశలో వాళ్ళు మార్కెటింగ్కి తరలించేటప్పుడు ట్రేడర్స్ తీసుకోవడం అనేటువంటిది ఉండదు. సో దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. సో అందుకని ఈ దశలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఒకటి మనకి తేనె మంచు, తర్వాత వివిధ రకాలైనటువంటి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోవాలి. 200 గ్రాముల థయోమిథాక్సమ్ 25% WG 500 లీటర్ల నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. కొన్ని రకాలైనటువంటి దశేరి, తర్వాత తోతాపురి, ఇట్లాంటి హిమాయత్, వీటిలో బూడిద తెగులు అనేటువంటిది గమనించడం జరిగింది. దీని నివారణ కోసం మనకు హెక్సాకోనజోల్ 1/2 లీటర్ 500 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు వాతావరణంలో
ఉష్ణోగ్రత అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి పోషకాలు సమతుల్యంగా లేకపోవడం వల్ల కూడా పిందె అనేటువంటిది రాలడం జరుగుతుంది. సో దీని నివారణ కోసం అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ పిందె ఉన్నటువంటి వాటిని నిలుపుకోవడం కోసం నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 500 లీటర్లకు 100 నుంచి 110 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు కాయ పెరుగుదల దశలో ఉంటుంది. నీటి యాజమాన్యం అనేటువంటిది ముఖ్యంగా చేపట్టాలి. రైతులకు ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో నీరు అందించాలా లేదా అనేది ఒక అపోహ ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మనకు నీటిని అందించడం అనేటువంటిది ఎంతైనా అవసరము. నీటిని అందించినప్పుడు కాయ పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రమం తప్పకుండా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక నీటి తడి అనేటువంటిది ఇవ్వాలి. ఈ దశలో చేపట్టాల్సిన దాంట్లో కాయ పరిమాణం పెరగడం కోసం మనకు పోషకాల యాజమాన్యం అనేటువంటిది చాలా అవసరము. 1 kg యూరియా, తర్వాత 800 గ్రాముల పొటాష్ అనేటువంటిది రెండింటిని కలిపి బేసిన్స్లో వేసుకోవాలి. అంతేకాకుండా పొటాషియం నైట్రేట్ కనుక ఈ టైంలో కనుక మనం స్ప్రే చేసుకుంటే ఇందులో ఏంటంటే మనకు పొటాషియం నైట్రేట్ వల్ల కాయ పెరుగుదలకు దోహదపడడంతో పాటే కాకుండా కాయ రంగు అనేటువంటిది నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది. దాంతోపాటు సూక్ష్మ పోషకాల్లో ముఖ్యంగా జింక్, తర్వాత బోరాన్ 25 to 30 గ్రామ్స్ మనము వేసుకుంటే కనుక కాయలు పగుళ్ళు అనేటువంటివి రాకుండా తర్వాత సైజ్ అనేటువంటిది పెరగడానికి దోహదపడుతుంది. వేసవి కాలంలో ఉండే తక్కువ నీటి లభ్యత, కూలీల కొరత వల్ల నిత్యావసరాలైన కూరగాయలు, ఇతరత్రా ఎన్నో రకాల పంటలు పండించడం కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందు సేద్యం వ్యవసాయానికి వరంగా మారింది. అయితే నీరు ఒక్కటే కాదు, బిందు సేద్యం ద్వారా పంపించే నీటితోనే ఎరువులు కూడా అందించే అవకాశం ఉంది. ఈ విధానాన్నే ఫెర్టిగేషన్ అంటారు. ఈ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఎరువులు వెదజల్లినప్పుడు పోషకాలు నీటితో పాటు ఆవిరి రూపంలోనూ, అలానే భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం ద్వారానూ వృధాగా పోయి పంటకు పూర్తిగా ఉపయోగపడవు. అదే ఫెర్టిగేషన్ విధానంలో అయితే పోషక వినిమయం బాగుండటంతో పాటు పంట దిగుబడులు ఇనుమడిస్తాయి. మరి ఫెర్టిగేషన్ విధానంలో ఎలాంటి ఎరువులు వాడుకోవచ్చు, ఎలా అందించాలి, ఇందుకు అదనంగా అవసరమయ్యే పరికరాలేమిటి, వివరంగా తెలుసుకుందాం. బిందు సేద్య విధానంలో మొక్కలకు నీటినే కాదు, నీటితో పాటు ఎరువులను కూడా అందించవచ్చు. ఈ విధానాన్ని ఫెర్టిగేషన్ లేదా న్యూట్రిగేషన్ అంటారు. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణ పద్ధతిలో నత్రజని 30 నుంచి 50%, భాస్వరం 20%, పొటాషియం 50% వినియోగపడితే ఫెర్టిగేషన్ విధానంలో నత్రజని 95%, భాస్వరం 45%, పొటాషియం 80% వినియోగపడతాయి. ఫెర్టిగేషన్ విధానం వల్ల ఎరువులని చాలా సులువుగానూ అందించవచ్చు. పంట అవసరానికి, దిగుబడికి అనుగుణంగా అందించే అవకాశముంటుంది. సాధారణంగా రైతులు చేసే పొరపాటు ఏంటంటే డ్రిప్ సౌకర్యం ఉన్నప్పటికీ ఎరువులను మొక్క మొదట్లో, పండ్ల చెట్లయితే పాదు చుట్టూ వేస్తూ ఉంటారు. అయితే డ్రిప్పర్ నుంచి నీరు పడే చోట ఉన్న ఎరువు మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుంది. ఎక్కువ భాగం నేలపైనే వృధాగా పోతుంది. అలా కాక డ్రిప్ ద్వారా నేరుగా నీటితో పాటు ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానంలో అత్యంత సానుకూల అంశం ఏంటంటే నీరు వేరు వ్యవస్థను దాటి లోపలకు ఇంకదు. కాబట్టి ఎరువులు కూడా భూమి లోపల పొరల్లోకి ఇంకకుండా వేర్లు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల 25% ఎరువులను ఆదా చేసుకోవచ్చు. ఎరువుల ఖర్చు, ఎరువులు అందించడానికయ్యే కూలీ ఖర్చు తగ్గి పంట దిగుబడులు, నాణ్యత పెరుగుతాయి. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులను అందించేటప్పుడు తేలికపాటి నేలల్లో అయితే ప్రతిరోజు అందించినట్లయితే వాటి వినియోగ సామర్థ్యం బాగుంటుంది. అదే నల్లరేగడి నేలలోనైతే నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు ఎరువులను అందించవచ్చు. డ్రిప్ వ్యవస్థలో వెంచురీ ఏర్పాటుతో పాటు ఎరువులను కలుపుకునే డ్రమ్మును అనుసంధానం చేసుకుంటే ఫెర్టిగేషన్ విధానం సాధ్యపడుతుంది. ఫెర్టిగేషన్కు అన్ని రకాల ఎరువులను వాడుకోలేం. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగేవి అయి ఉండాలి. లేదంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడి డ్రిప్పర్లు మూసుకుపోతాయి. పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే వాటికి తక్షణం నీటిలో కరిగిపోయే స్వభావం ఉండాలి. క్లోరైడ్ రూపంలో లేని ఎరువులను ఎంపిక చేసుకోవాలి. నత్రజని అందించే ఎరువులైన యూరియా, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్,
కాల్షియం నైట్రేట్ ఎరువులు నీటిలో సులభంగా కరిగిపోతాయి. వీటి నుంచి నత్రజనిని మొక్కలు నైట్రేట్ రూపంలో పీల్చుకొని పోషక పదార్థాన్ని పొందుతాయి. అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ ఎరువులను దీర్ఘకాలం వాడకపోవడమే మంచిది. వీటి వల్ల నేలల్లో ఆమ్లగుణం పెరుగుతుంది. అలానే కాల్షియం నైట్రేట్, సోడియం నైట్రేట్ వల్ల నేలల్లో క్షారగుణం పెరుగుతుంది. అందువల్ల నత్రజని కోసం ఈ రకం ఎరువుల కంటే యూరియా, డిఏపిలను ఉపయోగించటం మంచిది. పొటాష్ పోషకం కోసం మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వాడుకోవచ్చు. ఇతర ఎరువులైన ఫాస్ఫరిక్ ఆమ్లం, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్, పొటాషియం నైట్రేట్ 19-19-19 ఎరువులను డ్రిప్ ద్వారా అందించవచ్చు. సేంద్రియ ఎరువులైన జీవామృతం, జీవన ఎరువులు, వర్మీ వాష్, వేప నూనె, ఇతర కషాయాలను కూడా వడకట్టి డ్రిప్ ద్వారా అందించవచ్చు. పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంటకాలంలో అందించే విధంగా రోజువారీ మోతాదును లెక్క కట్టుకోవాలి. ఫెర్టిగేషన్ వ్యవధి ఎప్పుడూ సాగునీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి. ముందుగా కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించి ఆ తరువాతే ఫెర్టిగేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల పొలమంతా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిగేషన్ ప్రారంభించడం వల్ల దూరంగా ఉన్న డ్రిప్పర్లు కూడా సమానమైన ఒత్తిడితో నీటిని, పోషకాలను అందించగలుగుతాయి. ఫెర్టిగేషన్ తర్వాత తిరిగి డ్రిప్ వ్యవస్థను నిర్ణీత వ్యవధితో కొద్దిసేపు నడిపించాలి. దీనివల్ల పైపుల్లోనూ డ్రిప్పర్లోనూ మిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగివేయబడతాయి. నిర్ణీత వ్యవధి కన్నా ఎక్కువసేపు నీటిని పంపితే అది నష్టమే. ఎందుకంటే మొక్కల వేర్ల దగ్గరికి అందించబడ్డ పోషకాలు భూమి లోపల పొరలకు లీచింగ్ ద్వారా ఇంకిపోయి మొక్కలకు ఉపయోగం కాకుండా పోతాయి. అందువల్ల ఫెర్టిగేషన్ తర్వాత మరీ ఎక్కువసేపు కాకుండా నిర్ణీత వ్యవధి మేరకే నీటిని అందించడం ముఖ్యం. సాధారణంగా రైతులు 1 కన్నా ఎక్కువ రసాయన ఎరువులను కలిపి అందిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ ఎరువులు గట్టిగా అయిపోయి డ్రిప్ లేటరళ్లలో పేరుకుపోతుంటాయి. దీనితో నీటి సరఫరా సమానంగా ఉండదు. ఫెర్టిగేషన్ పద్ధతిలో కలపకూడని ఆ ఎరువులు ఏవో చూద్దాం. అమ్మోనియం సల్ఫేట్తో పొటాషియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ను, కాల్షియం నైట్రేట్తో మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను కలపకూడదు. అలానే సూక్ష్మ పోషక మిశ్రమాలను అందించినప్పుడు వాటిని ఇతర రసాయన ఎరువులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. అదండి ఫెర్టిగేషన్ పద్ధతి వల్ల ఎరువులు ఆదా మరియు ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుండటం, పనివారి అవసరం తగ్గటమే కాదు, పంట దిగుబడులు పెరిగి ఉత్పత్తి, నాణ్యత కూడా బాగుంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వేసవిలో కొత్తిమీర సాగు చేయాలనుకుంటున్నాం, సాగు విధానం తెలియజేయండి అని అడుగుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి రఘుపతిరావు. వేసవిలో పార్షిక నీడలో మనం ఈ కొత్తిమీర సాగును చేపట్టినట్లయితే మంచి ఆదాయం పొందవచ్చును. సో దీంట్లో మనకు పార్షల్గా నీడ తయారు చేసుకోవడానికి ఈ పల్చటి పందిర్లు వేసుకోవడం కానీ, లేదా తోటలలో అంతర పంట కానీ గ్రీన్ నెట్ని పైన పందిర్లాగా వేసుకొని దాని కింద మనం కొత్తిమీర సాగుని చేపట్టినట్లయితే ఎండాకాలంలో కూడా మంచి పెరుగుదల ఉండి దిగుబడిని పొందవచ్చును. ఈ విత్తనాలను చూసుకున్నట్లయితే ఆకుకొరకు సాధన, సింధు, స్వాతి పుట్టి రకాలు, అలాగే అనేక మల్టీకట్ హైబ్రిడ్ రకాలు కూడా సాగుకి ఎంచుకోవచ్చును. ఎకరానికి ఈ 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఒక విత్తనాన్ని 2 బద్దలు వచ్చే విధంగా స్ప్లిట్ చేసుకొని దానికి 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి కొరకు కార్బనిజం అయితే 1 గ్రాము, లేదా మ్యాంకోజబ్ అయితే 2.5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మనం ప్రధాన పొలంని 2-3 సార్లు దుక్కి దున్ని మెత్తని దుక్కిని తయారు చేసుకోవాలి. ఈ ఆఖరి దుక్కులో మనకు ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వెదజల్లుకోవాలి. ఒక బెడ్ విడ్త్ అనేది 1 మీటరు, హైట్ అనేది ఒక 15 సెంటీమీటర్లు ఉండే విధంగా మనకు వీలైనంత పొడవు గల ఎత్తుబెడ్లను తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ పైన మనకు ఎరువులు చూసినట్లయితే ఎకరానికి 35 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపిన మిశ్రమాన్ని వెదజల్లాలి. తర్వాత మనం విత్తనాన్ని 2 వరుసల మధ్యలో 10 సెంటీమీటర్లు ఉండేలాగా లైన్స్ వేసుకొని దాంట్లో విత్తనాన్ని 1 సెంటీమీటర్ లోతు వరకే, తక్కువ లోతులోనే విత్తనాన్ని ఒత్తుగా వెదజల్లుకొని దాని మీద ఈ విత్తనాలు కనిపించినంత వరకు కనిపించకుండా
మనం పశువుల ఎరువుని కానీ వర్మి కంపోస్ట్ని కానీ వెదజల్లి విత్తనాన్ని మూసివేయాలి. తర్వాత బెడ్ల మీద మనము స్ప్రింక్లర్తో కానీ డ్రిప్ ద్వారా కానీ నీటిని పారించాలి. ఇంకా మొలక శాతం మంచిగా వృద్ధి చెందాలంటే మొదటి తడి ఇచ్చిన వెంటనే మనం దీనిపైన వరిగడ్డి కానీ లేదంటే తాటాకు కానీ లేదంటే గోతాలు కానీ కప్పినట్లయితే ఒక 3-4 రోజులలోనే మనకు దాని యొక్క మొలక శాతం అనేది వస్తుంది. ఈ కొత్తిమీరలో మనము ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ఏదైనా పురుగులను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యనే వేప నూనె 1500 ppmది 3 నుంచి 5 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా వేసవిలో మనకు కొంచెం ఆకు ఎక్కువ రావాలి, గ్రీనిష్గా ఉండాలి అంటే జిబరెల్లిక్ యాసిడ్ 1 గ్రాము 100 లీటర్ల నీటికి కలిపేసి పిచికారీ చేసుకోవాలి. మల్టీ కట్ వెరైటీ అయినట్లయితే ఒకసారి కోత కోసిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు రావడానికి యూరియా ద్రావణాన్ని అంటే 1 లీటర్కి 10 నుంచి 20 గ్రాముల చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తొందరగా మనకు ఈ కొత్త చిగురు అనేది వచ్చి మళ్ళీ ఇంకో రెండో కటింగ్కి వస్తుంది. సో తర్వాత మనకు 35 నుంచి 55 రోజుల లోపల మనకు ఈ పంట అనేది కోతకు వస్తుంది. ఈ విధంగా వేసవిలో కొత్తిమీర సాగు ద్వారా రైతులు మంచి నికర ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. యువతకు సాగు రంగం పట్ల ఆసక్తిని కలిగించేలా ఏర్పాటైన డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ సంస్థ వృత్తి విద్యా కోర్సులను ఉచితంగా ఏర్పాటు చేస్తూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతోంది. మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో ఉన్న ఈ సంస్థలో నూతనంగా ప్రారంభమైన 6 నెలల శిక్షణలో విద్యార్థులు సాగుబాట పట్టారు. పంటల సాగు, మేలైన యాజమాన్య పద్ధతులపై తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను అనుభవపూర్వకంగా ఆచరిస్తున్నారు. అగ్రికల్చర్ గురించి ఫస్ట్ టైం ఇక్కడనే తెలుసుకుంటున్నా. ఇంకా నాటేయడం కూడా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాము. కోర్స్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం భయం వేసింది వర్క్ అంతా చూసిన తర్వాత, కానీ తర్వాత దీని నుంచి బయటికి వెళ్ళాక మనం ఫార్మర్స్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అందించగలుగుతాము అని అర్థమైంది. వ్యవసాయం తీసుకున్నానంటే నాకు ఫ్యూచర్లో ఫార్మర్స్కి హెల్ప్ చేసి కొంచెం అగ్రికల్చర్లో కొత్త టెక్నిక్స్ కొత్త తీసుకొని ఫ్యూచర్కి చాలా ఉపయోగపడతాయి. అగ్రికల్చర్కి థియరీ నాలెడ్జ్ క్లాస్లో చెప్తారు, దాంతో ప్రాక్టికల్గా ఇక్కడ ఫీల్డ్లో చేసి చూపెడతారు. కోర్స్ బాగానే ఉంటుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. మనకు మన ఇంటికాడ మన పొలంలో ఎక్కువ గ్రోత్ చేయడానికి వస్తుంది, ఇంకా ఈల్డ్ పెంచుకోనికి ఉంటుంది. వేరే వాళ్ళకు కూడా ఇంట్లో ఎక్కువ వ్యవసాయం చేయించుకొని నేర్పించచ్చు. క్షేత్ర పరిజ్ఞానం విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా వరి విత్తనోత్పత్తిలో విద్యార్థులే సొంతంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసేలా అవగాహన కల్పిస్తున్నామని అధ్యాపకులు వివరించారు. ఇక్కడ పిల్లలకి 6 months వొకేషనల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. ట్రైనింగ్లో భాగంగా మేము ఇక్కడ వీళ్ళకి హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ రైస్ని ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. మేమైతే క్లాస్లో చెప్తామో అది ఇక్కడ ప్రాక్టికల్గా అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా హైబ్రిడ్ రైస్ సీడ్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇక్కడ 2 types ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, మేల్ ప్లాంట్స్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్, బికాస్ ఇట్స్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్. దీంట్లో మేల్ ప్లాంట్కి స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. M1, M2, M3 అని 3 రకాలుగా గ్రో చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని 6:2 రేషియోలో నాటుతారు. 6 ఫీమేల్ రోస్, 2 మేల్ రోస్. ఈ విధంగా ఎందుకు చేయాలి అని అంటే ఫీమేల్ రోస్ పూత దశలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా పోలెన్ని సప్లై చేయడానికి ఈ విధంగా మేల్ ప్లాంట్స్ను 3 రకాలుగా విత్తుకోవడం జరుగుతుంది. దీనివల్ల సప్లిమెంటరీ పాలినేషన్ అనేది బాగా జరిగి విత్తనం అనేది బాగా వస్తుంది. సో ఇది మేము ఇక్కడ పిల్లలకి ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుంది. పిల్లలకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. మనం క్లాస్లో ఎంత చెప్పినా కూడా కొంతమందికి అర్థం కావకూడదు. వాళ్ళు ఒకసారి ఫీల్డ్లో దిగి ఇది మొత్తం చేయడం వల్ల వాళ్ళకి ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అండ్ వీళ్ళకి కోర్స్ అయినాక సీడ్ ఇండస్ట్రీస్లో చాలా హెల్ప్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ 2017-18 బ్యాచ్లో చదువుకున్నాను. ప్రస్తుతానికి అయితే డూర్స్బీడ్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకు హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఫార్మర్స్కి కూడా సీడ్ ఇస్తూ ఉంటాం మేము. సో దాని ప్రకారంగానే పిల్లలు కూడా ట్రైనింగ్ పర్పస్ కోసం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లా నేర్చుకోవాలి, నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. సో హైబ్రిడ్ ప్రొడక్షన్ కావాల్సిన అన్ని ఎలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు టీచర్స్ సహా అందరికి కలిసి ట్రైనింగ్ ఇచ్చుకుంటా మేము ఈ పని చేస్తూ ఉన్నాము. మొత్తం 4 types ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఫీమేల్ అనేది ఫస్ట్ రోజు నాటుకోవాలి. తర్వాత మేల్ అనేది 3 రకాలుగా నాటుకోవాలి. ఎందుకంటే పూత చేసేలో మేల్కు పూత అనేది పొడి అనేది అందాలి.
సో దానికోసం అని చెప్పేసి 3 విధాలుగా ఇస్తాం మేము. ఫస్ట్ వచ్చేసి మేల్ వచ్చేసి ఫీమేల్ వేసిన మరుసటి రోజు ఫస్ట్ మేల్ ఇస్తాము, దాని తర్వాత 4 రోజులకు ఇంకో మేల్ ఇస్తాము సెకండ్ మేల్, థర్డ్ మేల్ వచ్చేసి 7 రోజులకి ఇస్తాము. ఎందుకంటే కంటిన్యూస్గా 15 డేస్ వరకు పూత రావాలి, ఫీమేల్కి అనేది పూత వస్తూ ఉండాలి. సో అందుకనేసి మేము వేస్తే 3 టైప్స్ ఆఫ్ ఫీమేల్స్ ఇస్తాం అనమాట. సీడ్ ఒకటే కాకపోతే 3 డేస్ గ్యాప్స్ ఇస్తాం అనమాట. సో పూతలు కూడా సరిపోవాలి దాని విధంగా గ్యాప్స్ ఇస్తూ ఉంటాము. అట్లానే స్పేసింగ్లో వచ్చేసి కూడా మేము మొదలు నాటుకునేటప్పుడు కూడా మేల్ 1, మేల్ 2, మేల్ 3 అనే విధంగానే నాటుతాము. ఫీమేల్ మాత్రం సేమ్ హ్యాస్టీస్ ఎట్లుంటో అట్లనే నాటుతాము. దీనికి వచ్చేసి స్పేసింగ్ మాత్రము 15 సెంటీమీటర్స్ ప్లాంట్ టు ప్లాంట్, ప్లస్ రో టు వచ్చేసి మేల్ టు ఫీమేల్కి వచ్చి 30 సెంటీమీటర్స్, ఫీమేల్ టు ఫీమేల్ వచ్చేసి 15 సెంటీమీటర్స్, ఈ విధంగా నాటుకుంటామండి. అందివచ్చిన పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేసి సాగులో నూతన పద్ధతులను ఆచరించేందుకు తమ వంతు కృషి చేస్తామని వ్యవసాయ విద్యార్థులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.